హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ ఛానల్. ఈరోజు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే చాలామంది రైతాంగం వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అందరికీ తెలిసిందే. రైతు బంధు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో ఇచ్చేసామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా రైతు బంధు అందలేదని అడిగే రైతులను చెప్పుతూ కొడతానని మరి కొందరు రైతులను అయితే వారిపైన కేసు బనాయించడం జరిగింది. ఇది ఎంత వాస్తవానికి కరెక్టో మన దగ్గర రైతు అయితే ఉన్నాడు, ఆ రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తాతగారు మీ పేరు చెప్పండి. నా పేరు కిషన్ రావు పొనుగోటి, బండవతాపురం, వర్ధనపేట, వరంగల్ జిల్లా. మీకు రైతు బంధు పడిందా? నాకు రైతు బంధు ఇంతవరకు పడలేదు. నేను నిన్న ఇవాళ రోజు సెల్లును మెసేజ్ వస్తుందని రోజు చూసుకుంటున్నా. నాకున్నది 3 ఎకరాలు, 3 ఎకరాలకు ఇంతవరకు పడలేదు. అయితే నిన్న న్యూస్ చూస్తే ప్రాణం వెళ్ళిపోయింది నాకు. రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతాం కొట్టని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీర్మానం ఎలానే అంటారు. మొన్నటిదాకా రైతు బంధు లక్షలు తీసుకున్న వాళ్ళు, 100 ఎకరాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళే. ఇవాళ రైతును చెప్పుతాం కొడతామంటే అసలు మేము ఏం చేయాలి? అసలు మేము మార్పు రావాలి, చెయ్యాలి, ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ వస్తే మంచిగా చూసుకుంటుందంటే కాంగ్రెస్కు ఓటేస్తే చెప్పుతాం కొడతారట. మరి అది మీరు ఎంతవరకు సమంజసమో మాకు అర్థం అవుతలేదండి. మరి మీకు రైతు బంధు పడిందా పూర్తి స్థాయిలో? ఒక ఎకరం ఉన్న వారికి అయితే రైతు బంధు ఇచ్చేసాము, పూర్తి స్థాయిలో ఇచ్చేసామని బట్టి విక్రమార్క గారు అయితే ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. మరి ఎకరంన్నర వరకు పడ్డాయి ఇప్పటి వరకు. టోటల్ 2 ఎకరాల వరకు కూడా ఇంతవరకు పర్లేదు. నాకు ఎరుకున్నంత వరకు అయితే నా భార్య పేరు మీద ఒక 2 ఎకరాలు లేదు, నా పేరు మీద 3 ఎకరాలు అది. మాకు ఇంతవరకు 2 ఎకరాల వరకు పర్లేదు. మిగతా నా పక్క వాళ్ళు వీళ్ళు రైతులకు 1 ఎకరా 20 గుంటలు, ఎకరా 30 గుంటలు పడ్డది. 2, 3, 4, 5 పర్లేదు. అవి పడతాయా పడాయా భగవంతుని కెరక. వాళ్ళు ఇస్తారో ఇయ్యారో మాకైతే తెలియదు. మరి గత ప్రభుత్వం అయితే రైతుల్ని బాగుపరచడానికి అయితే అన్ని స్కీములు పెట్టడానికి వచ్చింది. మరి మన మంత్రి కోమటిరెడ్డి ఏమో రైతు బంధు అడిగితే రైతులను చెప్పించి కొడతా అంటున్నాడు. మరి దాని మీద మీరు ఏం సమాధానం చెప్తారండి? ఇక అది చెప్పాలంటే నా నోటికి ఇక అది వత్తలేదు. ఆ చెప్పుతాం కొడతా అన్నోడు ఇదివరకు డబ్బులు తీసుకున్నాడు, చెప్పుతాం కొట్టుకున్నాడా? కొట్టుకొని ఇన్ని రైతులు డబ్బులు తీసుకున్నాడా? మరి కేసీఆర్ 9 సంవత్సరాలన్నర చేసిండు ప్రభుత్వం. చేయవచ్చు ఆయన కొన్ని. ఇప్పుడు ఎవరైనా రాజకీయం చేసినప్పుడు కొన్ని ఇటుంటాయి అటుంటాయి. ఆయన ఏం తక్కువ చేసిండు? 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలను కూడా వేసిండు. మీరు దాన్ని కంట్రోల్ చేసి 5 అన్నారు, 10 అన్నారు. ఆ 10 కూడా 5 కూడా ఇంతవరకు గతి లేదు కదా మాట్లాడడానికి. అది మీరు సీనియర్ మోస్ట్లు. ఇక అంతకన్నా ఇక మేము మరి ఇక మోటుగా మాట్లాడాలంటే మా రైతులకు ఇంకా ఘోరంగా వస్తాయి ముచ్చట్లు. మరి ఇంతవరకు ఎత్తారు. గత ప్రభుత్వంలో నవంబర్లో జూలైలో వేసేది. జూలైలో ఎత్తే వానకాలం నాటేసుకునేది, నవంబర్లో ఎత్తే యాసంగి నాటేసుకునేది. ఇంతవరకు గతి మోక్షం లేదు. ఒక రైతు పక్కోడు సాయం చేస్తానంటే ఎదురు చూస్తారు. అవును, ఇంతవరకు ఎత్తలేవు. ఎక్కడెక్కడ పోతానో ఏమనంటే ఖజానా ఖాళీ. మరి ఏర్పడేటప్పుడు ఖజానా ఖాళీ కాకపోతే నీకు గిన్నెల మొత్తం పెట్టిస్తాడా? అబ్బా ఎవడు ఇయ్యడు ఖజానా ఖాళీ. ఈ రేపు నువ్వు ఖజానాకు నువ్వు చేసుకోవా? నువ్వు రేపు 5 ఏళ్ల తర్వాత ఓడిపోయేటప్పుడు కూడా నువ్వు కూడా ఖజానా ఖాళీ చేసే ఇస్తావు. రేపు నీకు టీఆర్ఎస్ వస్తుందో, బీఆర్ఎస్ వస్తుందో, మళ్ళీ కాంగ్రెస్ వస్తుందో. గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు వీళ్ళు అమలు చేస్తే వీళ్ళే మంచోళ్ళు. మరి రైతు బంధు ఇస్తామని అయితే ఆర్బీఐ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా రైతు బంధు అందని పరిస్థితి. రైతు బంధు అడిగితే చెప్తూ ఉంటారు. దానికి తోడుగా మన పార్టీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న గారు కూడా మాట్లాడుతున్నారు. రైతు బంధుని చెప్పితో కొట్టాలి, రైతు ఎదురు తిరిగితే వారిపైన కేసు బనాయించాలని వారి విధంగా సమాచారాలు అందజేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? తీర్మానం మల్లన్న వరంగల్ నల్గొండ జిల్లాలో నువ్వు పల్లా రాసిపెట్టి మీద ఓడిపోడు కారణం ఓవర్ యాక్షన్ చేస్తేనే ఓడిపోయినావు. నువ్వు ఒక రైతు బిడ్డవు, నేను ఒక రైతు బిడ్డను. ఒక రైతుని చెప్తాం కొట్ట అనకన్నా తీర్మానం మల్లన్న దయచేసి నువ్వు ప్రభుత్వానికి ఈమని అను. ఇంకా నీకు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా కావాలంటే మీ అందరం ఓటర్లకు నీకు సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు కూడా వాడేవాడో మినిస్టరు కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే ఆయన 100 కోట్ల ఆస్తిపడు. ఆయన ఏం కాదు. నువ్వు ఒక టీవీ ఛానల్ పెట్టుకొని ఉన్నావు నువ్వు. మల్లన్న అట్లా మాట్లాడొద్దన్న. మల్లన్న ప్లీజ్, నేను చెప్తానా. నేను ఒక బండవతాపురం, నా పేరు కూడా రాసుకో. నా పేరు పొనుగోడు కిషన్ రావు, మాది వర్ధనపేట, అరూర్ రమేష్ కింద నా గ్రామ పార్టీ అధ్యక్షుడిని. ఓడిపోయినా కానీ మేము సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మార్పు వచ్చింది, కాంగ్రెస్ మార్పు వచ్చింది, ప్రజలు వేసిండ్రు. దాని గురించి కాదు కానీ చెప్పుతాం కొడతాం రైతు బంధు అడుగుతానంటే అది ఎంతవరకు సమంజసం మళ్ళన్న?
చాలా తప్పు మాట్లాడొద్దు అన్న. మనకు ఎట్లాగూ దేవుడు నోరిచ్చిండు కదా అని ఇష్టం వచ్చిన మాట్లాడితే నేను కూడా నిన్ను అనాలంటే నాకు ఎన్నో ఉన్నాయి కానీ నేను అనను. ఇక ఆయన మంత్రి కదా, మంత్రి హోదాలో ఉండి కూడా చెప్తాం కొడతా అంటే మరి ఇక రేపు అది ఎట్లుంటుందో. ఇక కేటీఆర్ గారు మాట్లాడారు కదా, చెప్తాం రైతులందరూ అట తెలంగాణలో చెప్తాం కొట్టుకొని అంటాను కదా. అంటే మీరు రైతులు మీకు ఓట్లు వేసి చెప్తాం కొట్టుకోవాలి మేము. నా నాటు ఇప్పటి వరకు 3 ఎకరాలు నాకున్నది. నా దగ్గర డబ్బు లేక ఇవాళ కూడా నాటెత్తలేను. అవి వస్తాయని ఆశ మీదే ఉన్నా. మనిషికి రైతు ఆశాజీవి. మీరే పెట్టిండ్రు, గత ప్రభుత్వం పెట్టింది, ఎప్పుడైనా పెట్టిండ్రు. దయచేసి అట్లా మాట్లాడొద్దు మీరు. మల్లన్న గారు కానీ ఎవరు కానీ వెంకరెడ్డి కానీ ఎవరైనా కానీ ప్రభుత్వంలో ఎవరున్నా అట్లా మాట్లాడొద్దు. ఇదే మాట సీతక్క మాట్లాడేది. ఎందుకంటే ఆమె ఒక చిన్న ఇది వచ్చింది కాబట్టి ఆమె మాట్లాడేది. వీళ్ళకి ఏం లేదు, దొరలు రెడ్డిస్ పోకడ మీద మాట్లాడుతాను తప్ప అట్లా మాట్లాడొద్దు. మరి ఉచిత పథకాలు ఇస్తున్నాం ప్రజలకు, అందరికీ ప్రజాపాలన అంటే ఏంటో చూపెడతామని చెప్పి ఈరోజు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్నారు చదువుకున్న విద్యార్థులకు. అయితే మరి తెలంగాణ ఏర్పడిందే విద్యార్థుల కోసం, ఉద్యోగాల కోసం. మరి వీళ్ళు వచ్చేమో ఉద్యోగాలు ఇవ్వలేం, పథకాలు మాత్రమే ఇవ్వగలుగుతామంటే దాని గురించి మీరేం మాట్లాడితే ఇది కరెక్టా? దయచేసి రేవంత్ రెడ్డి గారు నేను దండం పెట్టి చెప్తున్నా, మాకు పథకాలన్నీ అవసరం లేదు. నీ 200 యూనిట్ వద్దు, మాకు 500 పింఛన్ వద్దు, 500 గ్యాస్ వద్దు, మాకు మహిళలకు వద్దు. మా పిల్లల చదువుకున్న వాళ్ళ నౌకరీను నౌకరీ ఇస్తే నా ఇంట్లో నా కొడుకులు ఉన్నారు. ఒకరి ఇంట్లో ఒక కొడుకు, ఒక ఇంట్లో బిడ్డ ఉన్నది. వాళ్ళందరూ చదువుకుంటే వాళ్ళ నౌకరు వస్తే నా కుటుంబాన్ని దాస్తారు. ఈ ఫ్రీ ఇచ్చి పిల్లల నౌకరీ ఇవ్వకపోతే వాడు బెల్ షాపులలో తాగుతాడు, ఆగమవుతాడు. ఏమనంటే పొద్దు కొత్తనాన్ని కొడతాడు. ఫ్రీ రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తాను, ముఖ్యమంత్రి గారికి నా విన్నపం, కిషన్ రావు తరపున, బండవ తరపున, వర్ధనపేట, వరంగల్, అరూర్ రమేష్ నియోజకవర్గం తప్పుడు చెప్తానా, పిల్లగాళ్ళకు నువ్వు నోటిఫికేషన్ పెట్టి ఉద్యోగాలు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని సాదుకుంటారు. ఈ ఫ్రీ పెట్టి దేశం అవుతుంది, రాష్ట్రం అవుతుంది, మా కుటుంబం అవుతుంది, మీ ఆగం అవుతాను. మరి చెప్పండి, గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుందా పాలన? ఒక 2 నెలలు చూస్తున్నారు కదా. దయచేసి ఇంకొద్ది రోజులు టైం చూద్దాం. సరే ఆయన ఏం చేసిండో ప్రజలందరూ తెలుసు. సరే ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో అనుభవించిన వాళ్ళు కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకత. ఇప్పుడు ఎంతైనా ఒక సుట్టపోడు వస్తే 4 రోజులకే మురుగు సుట్టపోడు అవుతాడు వాడు. అవునవును. కేసీఆర్ తీసేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాలనుకున్నా పెట్టినాక ఇప్పటికి 50 రోజులు 47 రోజులు అయింది. మేము కూడా లెక్క పెట్టుకుంటాను. డిసెంబర్ 7 నుంచి ఏమి లేదు, మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు. ఇక ఫ్రీ బస్సులో మా మొగల సీట్లు లేవు. మరి ఇచ్చేటోడే ఇస్తే ఒక పనికి పోవాలంటే దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు అనండి, మంత్రులు అందరూ మీ క్యాబినెట్ ఒక పనికి వరంగల్ పోవాలి. మా ఊరు నుంచి వెళ్ళి వరదపేట వరంగల్ పోవాలంటే పురుషుడు పోవాలి. పురుషుడికి ఫ్రీ ఇస్తే పోయి సమానం కొనుక్కొని వస్తాడు ఆయన. మహిళలకు ఇస్తే ఆ మహిళకు ఆ షాప్ తెలియదు, ఆ రోడ్డు తెలియదు. వరంగల్లో మా వరదపేట వారి గురించి చెప్తాను, మొత్తం తెలంగాణ అదే ఫ్రీ మహిళలకు ఇవ్వకుండా మాకిస్తే మేము అన్ని సామాన్లు మంచిగా పోయి కొనుక్కొచ్చుకుంటాం కదా. ఇప్పుడు మహిళలు అయితే ఒక్క ఊళ్ళో ఒక మహిళ ఉంటలేదు. పిల్లలు ఏమగానే ఏదో పని ఉన్నదని ఆ భర్త ఎప్పుడు ఆ బస్ ఎక్కుడు, వరదంపేట దిగుడు, వరంగల్ దిగుడు, సాయంత్రం వచ్చుడు. వచ్చే వరకు నా భార్య ఎక్కడ పోయిందో అని వీడు రాగానే ఏమనంటే ఇంట్లో పంచాయతీలు తీసుకుంటూ నువ్వు పెట్టే పథకం మంచి కాదు అంటలేను. ఆ పెట్టే పథకం ఏందో పురుషులకు కూడా పెడితే అయిపోవు కదా. అసలు పెట్టవలసిందే పురుషులకు. ఆడోళ్ళకు ఎక్కడ తిరుగుతారండి? ఆడోళ్ళు ఎక్కడ తిరుగుతారు ఈ పథకంతోని? ఆడోళ్ళకి ఎక్కడ పోయి ఏదైనా సమాన్ కొరక రావాలంటే పురుషుడు పోవాలి. వాళ్ళు అత్తగారింటికి పోవాలంటే మగోడు ఒక 50 రూపాయలు ఇస్తే అమ్మగారింటికి పోతుంది కదా. పురుషునికి అయితే 4 దిక్కులో పోతాడు, ఈ సమానం ఆ సమానం కొనుక్కొచ్చాడని పోతాడు. నెంబర్ 1 సక్సెస్ అవు. ఈ మహిళలు పెట్టిండ్రు. ఇక సరే ఆర్టీసీ బస్సులకు మీకు రోజు 100 కోట్లు 200 కోట్లు అంటాను కదా. మీ బట్టి విక్రమార్క ఇస్తాను ఈయనరి మాదేం పోతుంది, మాకు కూడా పెట్టాలి. పురుషులకైనా పురుషుడే పోతాడు. ఈ మహిళలను రోడ్డు మీద ఇట్లా తిప్పుడు కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు తిప్పే చంద్రబాబు నాయుడు పోయిండు. ఇక మీరు కూడా మహిళలకంటే ఇక ఇంట్లో మీరు ఒక రకంగా ఒక ప్రాబ్లం క్రియేట్ చేసినట్టే వాళ్ళు. అవునవును. మీరైతే చూశారు కదా, మన రేవంత్ రెడ్డి గారు అయితే ప్రజాపాలన ఏ విధంగా ఉంటుంది, స్వేచ్ఛ, ప్రజలు రాగానే మా పాలన రాగానే ప్రజలందరూ స్వేచ్ఛతోటి గొంతు విప్పుకోవాలని చెప్పారు. మరి అన్ని పథకాలన్నీ 9వ తారీఖు
చేస్తానన్న ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా చేయకుండా ప్రజల్లో అరిగోసబెడుతున్నారు. రైతులకైతే చుక్కలు చూపెడతారని చెప్పుకోవచ్చు. మరి ప్రజాపాలన, స్వాతంత్ర పాలన ఇటు సాగక ప్రజలను అయితే గోసబెట్టడం జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి RGTV ఛానల్.